హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉంది. అయితే ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించి ప్రధానంగా ఏవైతే 400 ఎకరాల భూమి ఉందో ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నట్లుగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అయితే ప్రధానంగా దీనికి అగైనెస్ట్గా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ కొన్ని వన్యప్రాణులు నివసిస్తున్నట్లుగా వాటిని హింసించడం, వాటిని అక్కడ లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం అని అయితే మెయిన్గా ప్రధానంగా స్టూడెంట్స్ చేసినటువంటి వాదన. అయితే ఓవరాల్గా గవర్నమెంట్ ఒక వర్షన్ వినిపిస్తోంది. ఇది వేరే వ్యక్తుల చేతుల్లో ఉంటే సుప్రీంకోర్టుతో పోరాడి మరి ఈ భూములు తీసుకొచ్చింది మేము, మా కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే మరి వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇష్యూ, మీ అభిప్రాయం ఏంటి దీని పట్ల? భూమి ఎవరిది అనే దానికన్నా అది సెంట్రల్ యూనివర్సిటీదా గవర్నమెంట్దా అనే దానికంటే కూడా నేను ఎక్కువ నన్ను బాధిస్తున్న విషయం ఏంటి అంటే చాలా చాలా వన్యప్రాణులు ఉన్నాయి. అదేనమ్మా, అందరికీ కూడా అదేనమ్మా. అది వన్యప్రాణులు ఉన్నాయి, శిలా సంపద ఉంది, వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ వాటర్ బాడీస్లో కొన్ని రకరకాల పక్షులు, చాలా జీవజాలం ఉంది అక్కడ. ఇప్పుడు మనుషులండి మమ్మల్ని డిస్ప్లేస్ చేస్తే ఎట్లా అని ఒక నోరు ఉంది కాబట్టి మాట్లాడతారు. వీళ్ళ తరఫున లాయర్ని పెట్టుకుంటే లాయర్ మాట్లాడతాడు, వీళ్ళ తరఫున ఒక పొలిటికల్ పార్టీ ఉంటే పొలిటికల్ పార్టీ మాట్లాడుతుంది, లేదు వీళ్ళ తరఫున ఎవరన్నా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరన్నా ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడతారు. వీళ్ళ కోసం రాజ్యాంగం కూడా రాసి పెట్టారు కానీ జంతువుల కోసం ఏ రాజ్యాంగం లేదు కదా. అది బాధ. ఆ జీవులు, ఆ జీవజాలం, ఆ జంతుజాలం ఏదైతే ఉందో వాటికి ఎవరు అసలు, వాటికి ఆదుకునే నాదుడు ఎవరు అనేదే ఇప్పుడు నన్ను బాధిస్తున్న విషయం. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏం చెప్పలేవు, ఏం చెప్పలేవు. వాటికి ఒక రకంగా ఇప్పుడు కొన్ని అక్కడ జేసీబీలు అవన్నీ వెళ్ళినప్పుడు ఆ లైట్ల కాంతికి అవి ఇప్పటి వరకు చూడాల ఆ కాంతిని. అవి ఎలక్ట్రిసిటీ తెలియదు వాటికి. ఇప్పుడు మనకి ఎక్కడో అడవుల్లో ఉండే ఎస్టీ గ్రామాల్లో లైట్లు ఉండవు. ఒక్కసారిగా లైట్ అనేది వచ్చింది అంటే వాళ్ళ జీవితంలో ఎంత పెనుమార్పు వస్తుందో. ఇక్కడ ఈ జింకల మొహాల్లో, ఆ మొహాల మీద ఆ లైట్లు పడుతుంటే వాటికి ప్రతిస్పందనగా అవి భయంతో అవి బేతావహమైన అరుపులు అరుస్తున్నాయి. నెమళ్ళు కూడా దీనంగా అరుస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ మిగతా వాటికన్నా ఎక్కువ అర్థమయ్యేది వీటికే, నెమళ్ళకి జింకలకే ఫాస్ట్గా అర్థమవుతాయి. ఇప్పుడు చిన్న చిన్న పక్షులు ఉన్నాయి, ఈ కప్పలు ఉన్నాయి, లేదు కొంగలు అవి ఉన్నాయి. వాటి దాకా ఈ వ్యవహారం వెళ్ళదు. ఎవరైతే ఇవి ఒక రకంగా తెలివైనవి, పెద్దవి కూడా. అందుకని వీటికి మనకేదో అపాయం జరగబోతుంది, మనం ఏదో ప్రమాదంలో పడబోతున్నాము, మనకి ఒక ప్లేస్ లేకుండా అయిపోతుంది, మనం నిరాశ్రయులం అవుతున్నాము అనే సంగతి ఈ జంతువులకి నెమళ్ళకి బాగా అర్థమైందని నాకు అనిపిస్తుంది. ఇవి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నవి కూడా. జింకన్నా కూడా జనాల్లో బాగా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, నెమలన్నా కూడా సపరేట్గా దాన్ని ట్రీట్ చేస్తాం. అయితే మరి ఈ వీటికి జరుగుతున్న అన్యాయం గురించే నాకు కనసన్ తప్పితే ఆ ల్యాండ్ ఎవరితో కూడా, నాకు కొంచెం రెవెన్యూ విషయాల పట్ల నాకు కొంచెం అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి నేను చెప్పగలను అదైతే గవర్నమెంట్ ల్యాండే, హెచ్సియు ల్యాండ్ కాదు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అయినంత మాత్రాన ఇంత బయోడైవర్సిటీ ఉన్నదాన్ని ఎలా నాశనం చేయాలనిపిస్తుంది మీకు? ప్రతి చోట మీకు డెవలప్మెంటేనా? ప్రతి చోట మీరు డబ్బుల్లోనే చూస్తున్నారా? ప్రతి చోట 40 అంతస్తులు 50 అంతస్తులు ఆకాశ హార్మ్యాలేనా మీకు కావాల్సింది? అంటే వాళ్ళు చెప్తోంది ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరిగిన ప్రతిసారి హ్యూమన్ అట్ ద సేమ్ టైం కొన్ని వన్యప్రాణులు, కొంచెం వృక్ష సంపద ఇది దెబ్బతింటం అనేది ఖచ్చితంగా జరుగుతోంది. అవి ఏవి జరగకుండా ఈరోజు మనం ఈ స్టేట్లో ఉన్నామా, ఇంత డెవలప్మెంట్ అయ్యామా అని వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట. కాంగ్రెస్ కరెక్టే, నేనేమి కాదనట్లేదు. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నప్పుడు హెచ్సియు స్టూడెంట్స్ చాలామంది ఇది హెచ్సియు ల్యాండ్ అంటున్నారు. అయితే ఈ ల్యాండ్ హెచ్సియుదే ఫస్ట్. అయితే వాళ్ళకు ఒక అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో
అక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంగా దాన్ని చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక ఫేక్ కంపెనీకి అప్పచెప్పినట్లుగా వచ్చాయేమో అప్పుడు వచ్చాయి వార్తలు. అంటే మనం ఆ కంపెనీకి ఆ ల్యాండ్స్ ఎళ్ళుంటే అది ఫేకా, ఏమన్నా చేసేదా ఏమన్నా చెయ్యందా అని ఆలోచించేవాళ్ళం. ఒకప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, విప్రో, మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీలు ఉన్న ఏరియా ఉంది కదా, అదంతా 140 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని బోర్డు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? వస్తుందా చస్తుందా, ఈయన కావాలని ఈయనకి ఇష్టమైన కంపెనీలకి కట్టబెట్టుకుంటున్నాడు అన్నారు. కానీ ఆయన ఎవరెవరికి ఇచ్చాడు ఆ ల్యాండ్ అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాడికి, క్యాప్ జెమినీ వాడికి, అలాగే అప్పట్లో సిఏ అని ఒక కంపెనీ ఉండేది. కరెక్ట్గా ఇప్పుడు విప్రో సర్కిల్లో ఒక కార్నర్లో చెరువు ఉంటుంది, ఒక కార్నర్లో విప్రో ఉంటుంది. ఇప్పుడు ఒక కార్నర్లో ఇది వచ్చింది క్యాప్ జెమినీ, ఇంకా పైన ఉంటుంది. ఇక్కడ ఫినిక్స్ కంపెనీ వాళ్ళది కొత్త బిల్డింగ్ వచ్చింది. అంతకుముందు ఇంకేదో కంపెనీ ఉండేది, అది వాళ్ళు ఫినిక్స్ వాళ్ళు ఆ ల్యాండ్ కొని వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారు. దానికి ఇంకొక 4వ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ సిఏ అనే కంపెనీ ఉండేది. ఆ సిఏ అనే కంపెనీ అమెరికాలో చాలా చోట్ల ఉంది. వాళ్ళు బ్రాడ్వే అనే వాళ్ళకో ఎవరికో బ్రాడ్ రిడ్జ్ ఏదో ఒక కంపెనీకి అమ్మేసుకున్నారు. వాళ్ళు అమ్మేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కట్టారు. ఆ 4 రోడ్ల కూడలే అది. ఈ 4టికి విప్రో కంపెనీ చంద్రబాబు నాయుడు గారిది కాదు, సిఏ కంపెనీ చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆ మూల మీద ఉన్న ఇంకొక కార్నర్లో ఉన్న కంపెనీ చంద్రబాబు నాయుడు గారిది కాదు. దానికి పైకి వెళ్తే మనకి మైక్రోసాఫ్ట్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆయన చుట్టాలది కాదు, ఆయన స్నేహితులది అంతకన్నా కాదు. దాని తర్వాత ఐఎస్బి ఉంటుంది. ఐఎస్బి ఆయనకు సంబంధించింది. కానీ గవర్నమెంట్కి ఫండింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడుతున్నారు అనేది ఒక మాట. కాదండి, ఐఎస్బి వాళ్ళు ఎవరికి ఫండింగ్ ఇస్తారు చెప్పండి? ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ అది, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దానికి ఎలా ఇస్తారు చెప్పండి? దానికి ఆపోజిట్లో ఉన్నది ఇన్ఫోసిస్ కంపెనీ. ఇప్పుడు మనం ఒక మనిషిని కరప్ట్ అని చెప్పడం కోసం ప్రపంచం మొత్తాన్ని కరప్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇంకా ఇదంతా ఇటువైపు. మళ్ళీ అటువైపుకి వెళ్తే క్యాప్ జెమినీ, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇంకోటి ఏవో రకరకాల కంపెనీలు ఉన్నాయి అక్కడ. అక్కడే హాస్పిటల్ ఒకటి ఉంది, కాంటినెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంది. ఇలా ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. అమెజాన్ డేటా సెంటర్ కూడా వచ్చింది అక్కడే. అమెజాన్ కంపెనీ ఉంది అక్కడే. కాకపోతే ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది. ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అమెజాన్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా అక్కడ పెద్దది. ఆ ఐసిఐసిఐ బ్యాంక్ ల్యాండ్ కూడా ప్రైవేట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు ఐసిఐసిఐ కంపెనీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. మరి ఇదంతా డెవలప్ అయ్యేటప్పుడు ఏమన్నారు అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు ఆయన సొంతం కోసమే చేసుకున్నాడు అన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా, కాదు వేరే వాళ్ళకే కంపెనీలు వచ్చినాయి. అక్కడ చాలా డెవలప్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇప్పుడు బోలెడు మన రాష్ట్ర ఖజానాకి బోలెడు ట్యాక్స్లు వస్తున్నాయి. ఈ దేశానికి చాలా ఆదాయం వస్తుంది ఆ ప్రాంతం నుంచి, ఫారిన్ కరెన్సీ వస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఇంకా కొంచెం మీరు పైకి వెళితే ఈ ఐఎంజీ అనే కంపెనీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియం ఉంది కదా, దానికి ఇంకొంచెం యువతల IIIT కంపెనీ ఉంటుంది. IIIT కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజీ దాని పక్కనే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా ఆ పార్టీకి చందాలు ఇచ్చాయి అని మీరంటే ఇచ్చి ఉండొచ్చు. నేనెవరు కాదనడానికి? ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు బోలెడు కంపెనీలు వాళ్ళు ఇండియాకి వస్తున్నాయి, వాళ్ళందరూ బీజేపీకి ఇస్తున్నారు. లేదు నిన్నటిదాకా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ గారికి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు అంటే నేను కాదని నేను ఎట్లా చెప్తా? నాకేంటి సంబంధం? వాళ్ళు డబ్బులు తీసుకుంటే నేను చూసేదేంటి? ఈ భూమి ఇచ్చిన కంపెనీ వినియోగించిందా లేదా అన్నదే నేను చూస్తా. ఇచ్చిన కంపెనీకి వినియోగించారు. ఇప్పుడు ఆ క్రీడా అంతర్జాతీయ క్రీడా మండలికి సంబంధించి దానికి ఆ ఏఎంజీ అనే కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ రోజు కేటాయించిన ఆ కంపెనీకి కేటాయించడం కోసం ల్యాండ్
ఆల్రెడీ స్టేడియం కట్టారు. స్టేడియం వెనక ల్యాండ్ ఇది. ఆ ప్రదేశం కోసం ఏం చేశారు అంటే యూనివర్సిటీ ఈ స్టేడియం వరకు ఉంది యూనివర్సిటీ ల్యాండ్. కంటిన్యూషన్ కోసం ఏం చేశారంటే ఈ ల్యాండ్ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ తీసుకొని వెనక్కి తీసుకొని మరి యూనివర్సిటీ దగ్గర ల్యాండ్ తీసుకుంటే యూనివర్సిటీకి మళ్ళీ ల్యాండ్ ఇవ్వాలి కదా వెనక. ఈ యూనివర్సిటీ అవతల గొప్పనపల్లి ఉంది. గొప్పనపల్లిలో ల్యాండ్ యూనివర్సిటీకి ఇచ్చారు. ఇంకా సో బ్యాలెన్స్ అయిపోయింది కదా. అంటే ఇవన్నీ నేను పేపర్లో చూసినవే, నేనేనా చూసి వచ్చానా అంటేనమ్మా. ఇక్కడ ప్రధానంగా ఏంటి అని అంటే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పై నుంచి హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని కంట్రోల్ చేస్తోంది. హైదరాబాద్ని ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఎంత కుదిరితే అంత డబ్బు జనరేట్ చేసి హైకమాండ్ చేతికి అప్పచెప్తే ఆ డబ్బు ద్వారా నెక్స్ట్ ఇండియాలో అది విస్తీర్ణం కాస్త పెంచుకోవడానికి, ఎలక్షన్లో గెలవడానికి, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండడానికే జరుగుతోందనేది బ్యాక్ సైడ్ వినపడుతున్నటువంటి ఒక మాట. అది అయి ఉండొచ్చా? మేబీ ఆర్ మైట్ బి. సరేనండి, నేనేమంటానంటే ఇంకొంచెం పైకి వెళ్తే కోకాపేటలే. అవును, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు అవతల కోకాపేటలో 100 పైన ఎకరాలు ఆక్షన్ చేశాడు కేసీఆర్. 1 ఎకరం అయితే 100 కోట్లకి వెళ్ళింది. ఇంకా కొన్ని 80 కోట్లు 90 కోట్లు అలా వెళ్ళినాయి. మరి వాళ్ళు కూడా అదే చేశారా? వాళ్ళు భూములు అమ్మారుగా. అసలు భూములు అమ్మంది ఎవరు చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూములు అమ్మలేదా? అంటే నెక్స్ట్ అక్కడికే వస్తుంది. బీజేపీ ఉంది. బీజేపీ మన దేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక నియంత్రణ ఉంది. ఎంతవరకు ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మన దేశంలో అనే దానికి మనకు ఒక కట్ మార్క్ ఉంది. అది దాటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐలు అన్నిట్లోనూ ఎఫ్డిఐలు వచ్చేసినాయి. ఇవాళ మన హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో చాలా హాస్పిటల్స్ పేర్లు మన ఇండియా వాళ్ళు, ఇండియన్ డాక్టర్స్ పనిచేస్తారు కానీ ఇండియన్ ఓనర్స్ కింద లేవు. ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారిదని చెప్తారు, కానీ దానిలో మేజర్ షేర్లు ఎవరికి ఉన్నాయో ఎవరికైనా తెలుసా? కేర్ హాస్పిటల్ ఉంది, మేజర్ షేర్లు ఎవరికి ఉన్నాయో తెలుసా? ఏ కంట్రీ వాళ్ళకు ఉన్నాయో తెలుసా? ఇలా మీరు ప్రతి హాస్పిటల్ని మీరు చూస్తే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి. మాలాంటి వాళ్ళని చెప్తున్నాము, ఎల్ఐసి లాంటి దాన్ని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాంటి దాంట్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించమని చెప్తున్నాం. అసలు వద్దు. అసలు ఎల్ఐసికి ఇన్వెస్ట్మెంట్ ఎందుకండి? ఎల్ఐసికే బోలే డబ్బులు ఉన్నాయి. ఎల్ఐసియే ప్రభుత్వ రంగ చాలా వాటికి గవర్నమెంట్కి అప్పిస్తుంది ఎల్ఐసి. అలాంటి ఎల్ఐసిలో నువ్వు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంటే ఇవాళ 49, 51 పోయి 50కి లోపలికి వచ్చేసేస్తున్నాయి. మన దేశంలో ఉన్న చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీల్లోకి విదేశీయులు వాళ్ళ పెట్టుబడులతో వస్తున్నారు. ఇది మన దేశానికి అవసరమా, ఆరోగ్యకరమా? మరి వాళ్ళందరినీ రాణిస్తున్నాడు అంటే గనక మళ్ళీ ఎలక్షన్స్లో గెలవటం కోసం మోడీయే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విదేశీయులను తీసుకొస్తున్నాడా? ఒప్పుకోమనండి వాళ్ళని. అదే అవును మేము అందుకే చేస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అందుకే చేస్తుంది అని నేను కాంగ్రెస్ పార్టీ కాకపోయినా చెప్తాను. ఒకటండి, ఇప్పుడు వైజాగ్ స్టీల్స్ ఉంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్స్ ఏంటి, జింక్ ఇండస్ట్రీ ఏంటి, ఎన్నో ఇండస్ట్రీస్ని నాశనం చేసి భూములు ఇవాళ రేట్లు ఎక్కువ వచ్చేసరికి ఆ భూముల కోసం అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆక్షన్ పెట్టేసేసి కారు చౌకగా భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ఎన్ని ఇండస్ట్రీస్ పోయినాయో మీకు. ఇప్పుడు హెచ్ఎంటీ ఉంది. ఎందుకు హెచ్ఎంటీ అట్లా పాడుపడిపోయింది చెప్పండి మీరు? ఎందుకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఇట్లా పనికి రాకుండా చేసేస్తున్నారు అంటే అందరూ ప్రైవేటు అదొక మోజు. అవసరమైతే రైల్వేస్ను కూడా ప్రైవేట్ చేయాలని అక్కడికి గ్యాంగ్ మన్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రైవేట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ని అందరినీ ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటున్నారు, అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు, కాంట్రాక్ట్ దీనికి ఇచ్చేస్తున్నారు. జరగడం వల్లనే
ఎక్కువ ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి మీరు గమనిస్తే. గత 10 సంవత్సరాల్లో ట్రైన్ యాక్సిడెంట్స్ ఎన్ని పెరిగినాయో చూడండి. అందుకని ఈ దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది, విదేశీయులకు అమ్మేస్తుంది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకని మళ్ళీ హెచ్సియు భూముల దగ్గరికి వస్తే ఇప్పుడు ఈయనకుండే ఆశ ఏంటి, రేవంత్ రెడ్డి గారికి ఉండేది ఏంటి? పోయినసారి ప్రభుత్వం భూములు అమ్ముకుని చాలా డబ్బులు సమీకరించింది. మరి నేను కష్టాల్లో ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని నడపటం కష్టంగా ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, మరి ఈ పరిస్థితుల్లో నేనేంటి చెయ్యాలి, నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక ఇంటి పెద్ద ఇల్లు నడపలేనప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటేనో లేకపోతే ఒక అబ్బాయిని చదివించాలంటేనో ఇంకోటి చేయాలి అంటే ఉన్న పొలం అమ్ముతాడు. కానీ నేనది ఇప్పుడు నేను 100% నేను వ్యతిరేకమే. ఇప్పుడు ఇక్కడ రెండు వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, అసలు ఇది హెచ్సియు భూమి అవునా కాదా అనేది ఫస్ట్ పాయింట్. ఇది గవర్నమెంట్ ల్యాండే, 100% గవర్నమెంట్ ల్యాండే, అయిపోయింది అక్కడికి. రెండోది, మనం ఎవరం ఫైట్ చేసినా సరే ఈ ల్యాండ్ హెచ్సియుదా గవర్నమెంట్దా అని పోట్లాడే దాని బదులు అసలు ఈ ల్యాండ్ ఆక్షన్ వద్దు అందాం. అదేనమ్మా. ఈ జీవజాలము, ఈ జంతుజాలము, ఈ బయోడైవర్సిటీ నాశనం కావద్దని మాట్లాడదాం. అంటే ఇది రేవంత్ రెడ్డి గారో లేకపోతే గత ప్రభుత్వము చెట్లు నాటితే వచ్చిన అడవి కాదు, వీళ్ళు తీసుకొచ్చి వదిలితే పెంచిన పక్షులు అక్కడ లేవు, వీళ్ళు తీసుకొచ్చిన జంతువులు అక్కడ పెరగలేదమ్మా. అవి ఎక్కడి నుంచో తరిమి కొడితే అంత మొత్తం ఎవాల్యుయేట్ చేసుకుంటా, డెవలప్ చేసుకుంటా, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అక్కడ కొంచెం చోటు కనపడితే అక్కడ బతుకుతున్న అన్ని ప్రాణులు. అవును, నేను అదే చెప్తున్నా. నేను మీకంటే ఎక్కువ నేను చాలా కన్సర్న్, మన అందరి కన్సర్న్ అదే. నేనేమంటానంటే దీన్ని ఎక్కువ రాజకీయం చేసే బదులు ఇప్పుడు మనం మాట్లాడే విషయం సూటిగా ముక్కుసూటిగా ఉండాలి. ఇక్కడ ముక్కుసూటి వ్యవహారం ఏంటి? బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, అక్కడ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కావాలి కాబట్టి చేయటానికి వీల్లేదు అనాలి. కానీ ఇక్కడ వస్తున్న వాదనలు ఏంటి? ఇది హెచ్సియు భూమి అంటున్నారు. ఇది హెచ్సియు భూమి కాదు, గవర్నమెంట్ ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్షన్ చేయడానికి వీల్లేదు అంటే ఒప్పుకునేస్తే అది వాళ్ళు, మనం ఇప్పుడు ఒకవేళ ఒప్పుకుంటే ఇది గవర్నమెంట్ ల్యాండేనని వాళ్ళు అప్పుడు హక్కులాగా మాట్లాడతారు. మొన్న ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా, సో గతంలో ఇది ప్రైవేటీకరణ అయ్యింది, దాన్ని వేరే వాళ్ళు ఫాల్స్ ఒక ఫేక్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకొని ఉంటే నేను సుప్రీంకోర్టుతో పోరాడి మరి ఆ ల్యాండ్ నేనే తీసుకొచ్చాను ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు తీసుకొచ్చినా ఈ భూమిని సృష్టించింది మనం కాదు, ఈ భూమికి మనమే తీసుమారకాలం కాదు, మనమే టేకేదారులం కాదు. ఈ భూమిపైన మనకి బతికే హక్కు ఎంత ఉందో సమస్త జీవజాతులకి బతికే హక్కు ఉంది. అవి అక్కడ ఉన్నాయి, అవి డిస్ప్లేస్మెంట్ అవుతున్నాయి. ఒక మనిషిని డిస్ప్లేస్మెంట్ చేయటం చాలా ఈజీ, చేయమని కాదు నా ఉద్దేశం, కానీ ఒక జంతువుని డిస్ప్లేస్మెంట్ చేయటం, ఈ రాత్రికి రాత్రి ఇది మీ ప్లేస్ కాదు అంటే అవి ఏమైపోతాయి, ఎంత గగ్గోలు పెడతాయి. ఆలోచించాలి కదా. సున్నితమైన విషయాన్ని ఆలోచించకుండా బండకేసి బాదుకుంటున్నారు, బండలతో తల బాదుకుంటున్నారు వీళ్ళు. అసలు ఎందుకు ఇంత సున్నితమైన విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? మన ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటే అది ఒక రోజు అన్నం తినకపోతేనే విలవిల్లాడిపోతారు అందరూ. అది తినకపోతే మనం తినకుండా దానికి ఏదైనా ఒక చిన్నగా కొంచెం మూలిగితేనే అంత బాధ వేస్తుంది మనకి. కొన్ని వందల జీవరాశులు ఆ అడవిలో ఆ టైంలో అట్లా అరుస్తుంటే అది ఎందుకు వినపట్లేదు? ఎక్కడో కూర్చున్న సీఎం. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి? సీఎంకి డబ్బులు కావాలి, అవి రాహుల్ గాంధీకి ఇవ్వటం కోసము అనే మాట నేనైతే అన్నాను. మీరు అనకపోయినా వినపడుతోందమ్మా, ఒక వాదన వినపడుతుంది. మాట్లాడతారండి, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం బీజేపీకి ఇష్టం లేదు, లోకల్గా ఉన్న బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. మమ్మల్ని కాదని వస్తుందా కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు. అందరూ కలిసి తలా ఒక చెయ్యేస్తారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని దింపేయడానికి. ఈ హైడ్రా వల్ల కూడా ఎంతో వచ్చింది ఆయనకి, ఆ నెగిటివ్ అనేది వచ్చింది. ఆయన ఏదో వాట్ ఎవర్ రీజన్స్ చెప్పినా కూడా పేదవాళ్ళు కూడా దీన్ని డిఫెండ్ చేశారు కదమ్మా. ఎందుకు ఇట్లా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా దీన్ని? డెవలప్మెంట్కేనా? ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వం నడపటం అనేది, ఒక పార్టీని నడపటం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్పాడు ఒకనొక సందర్భంలో, పార్టీ పెట్టడం నడపడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని ఆయన భాషలో ఆయన చెప్పాడు.
ఈజీ కాదు, నిజమే. ఎందుకంటే పైగా వీళ్ళు అబద్ధాలు చెప్పి వచ్చారు. మేము ఇది చేస్తాం, ఆయన 4 ఇస్తానంటే వీళ్ళు 6 ఇస్తానని వచ్చారు. 4కే దిక్కు లేదు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాకోకుండా ఒకవేళ కేసీఆర్ వచ్చి ఉంటే ఇప్పుడు ఆయన ఈ భూమిని అమ్మేవాడే, ఈ భూమిని ఖచ్చితంగా అమ్మేవాడు. బట్ వాళ్ళు ఫైట్ చేయడం కోసం వస్తుంటే వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే నేను చెప్తున్నా, ఇదే రాజకీయం. మనం ఈ రాజకీయ మాయలో పడొద్దు. మనకు కావాల్సింది ఏంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇదే పని చేసావు, ఇదే పాట పాడావు. రెండో వాడు వస్తే ఆ పాట పాడటానికి లేదు, కొత్త పాట సృష్టించుకోవాలంటే ఎట్లా? తప్పు కదా. నువ్వు చేసింది అదే కదా. నువ్వు ఎన్ని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అని చెప్పి ఎన్ని ఎకరాల భూమి డిస్ప్లేస్మెంట్ కాలేదు? ఎంతమందికి నువ్వు పునరావాస గ్రామాలు కట్టావు చెప్పు, ఒక్క మాట చెప్పు. అసలు పునరావాసం అంటే అర్థం తెలుసా అండి చాలామందికి? ఆ గ్రామం లాంటి గ్రామం ఇంకొక గ్రామాన్ని సృష్టించాలి, రోడ్లు వేయాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఇళ్ళు కట్టాలి. చేస్తున్నారా వీళ్ళు? ఏ ప్రభుత్వం చేయట్లా. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయట్లా. డిస్ప్లేస్మెంట్ గురించి, పునరావాసం గురించి చెయ్యట్లేదు. అందుకని ఏంటంటే మనం ఇంతటితోటి ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెడదాం. ఎందుకంటే ఇవి ఒక్క రాత్రిలోనో ఒక్క పోట్లోనో తెగే పంచాయతీలు కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరూ కలిసి ఈ విషయంలో కాంగ్రెస్ మీదకి ఒంటికాల మీద స్వారీ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా సమాధానాలు చెప్పుకోలేని ఆత్మరక్షణలో పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకని పార్టీలే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎంతండి. కానీ మళ్ళీ బయోడైవర్సిటీని దెబ్బతీసే వాళ్ళు ఎవ్వరూ కూడా కరెక్ట్ కాదు, అది ఏ పార్టీ అయినా. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.